రైతు మిత్రులందరికీ స్వాగతం. మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్. రైతన్నలారా, ఈరోజు వచ్చేసి నేను గౌనితిమ్మేపల్లి గ్రామంలో ఉన్నటువంటి సుబ్బన్న గారు అనేటటువంటి రైతునైతే కలవడానికి వచ్చాను. సుబ్బన్న గారు ఈరోజు 5 సెంట్లలో టమాటా సాగు అయితే చేయడం జరిగింది. టమాటా పంట అయితే మనకి ఎదుగుదల అయితే చాలా మంచి అద్భుతంగా వచ్చింది. ఇది ఏం నర పోసారండి మీరు? ఇది సాహో నర అయితే పోసారు. ఈరోజు అయితే మనము ఈ టమాటా తోట యొక్క ఎదుగుదలకు ప్లస్ అదేవిధంగా టమాటా తోట నాటి ఎన్ని నెలలైంది, వీళ్ళు ఏ సీజన్లో నాటారు, ఈ అన్ సీజన్లో టమాటాలు నాటడం వలన ఏమన్నా రైతులకి గిట్టుబాటు ధర ఏమన్నా వస్తుందా లేదా అని సుబ్బన్న గారిని వారి యొక్క అనుభవాలని తెలుసుకొని ఈరోజు మన రైతులందరికీ తెలియజేయడమే ఈ యొక్క వీడియో ఉద్దేశము. సుబ్బన్న గారు, ఈరోజు ఈ పంట మీరు ఏ నెలలో నాటడం జరిగింది? ఇది 7వ నెలలో నాటినాం. 7వ నెల లాస్ట్. 7వ నెల లాస్ట్ అంటే దగ్గర జూలై నెలలో లాస్ట్లో నాటారు. 2 నెలలు అయింది. 2 నెలలు అయింది. జూలై నెల లాస్ట్లో నాటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు జూలై, ఆగస్టు, సెప్టెంబరు 2 నెలలు దాటేసి ఉంది. కాయలు అయితే ఇప్పుడిప్పుడు శాంపుల్స్ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఏ మటుకు రేట్ ఉంది సుబ్బన్న గారు? ఇది ఇప్పుడు 300 ఉన్నది. 300 సాహో జాతి టమోటా ఇది. అంటే ఇప్పుడు మార్కెట్లో మనం తీసుకుపోయినప్పుడు కాయల్ని కేటగిరీలు డివైడ్ చేస్తారా? అవును, గ్రేడింగ్ చేస్తారు. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ. ఫస్ట్ క్వాలిటీకి వచ్చి 300 నుంచి 350 రూపాయల వరకు పోతుంది ఇప్పుడుండే మార్కెట్ సమాచారం ప్రకారం. అయితే సెకండ్ క్వాలిటీకి అయితే ఒక 200 నుంచి ఇట్లా పోతూ ఉంటుంది. 150 సెకండ్ క్వాలిటీ, 150 నుంచి. థర్డ్ క్వాలిటీ వచ్చేసి 50 నుంచి 100 వరకు. ఎక్కువ మంది రైతులు ఏమంటే ఎక్కువ టమోటా అని ఈ టమోటా సీజన్ ఒక వాళ్ళు కాకుండా అన్ సీజన్లో కూడా టమోటా వేయడం వల్ల మనకి డిమాండ్ అనేది భారీగా తగ్గిపోయి రేట్లు కూడా పడిపోయే అవకాశాలు చాలా ఉంటాయని చెప్తున్నటువంటి సంగతి ఇది. వ్యాపారస్తులు కూడా, రైతులు అందరూ కూడా ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఒకరు సీజన్కి చేయాలి, ప్లస్ ఒకరు చేసిన పంటనే ఇంకొకరు ఆటోమేటిక్గా అందరూ దాన్నే వేస్తే మనకి డిమాండ్ అనేది పడిపోతుంది, గిట్టుబాటు దొరకదు. అందుకే ఒక్కొక్క రైతు ఒక్కొక్క పంటని ఎంచుకోవడం అనేది చాలా మంచి పని అని సుబ్బన్న గారు అయితే చెప్తున్నారు. ఈరోజు సుబ్బన్న గారిని అయితే మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము ఈ టమాటా తోట గురించి. అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సుబ్బన్న గారు, మనకి ఇప్పుడు తోటలో ఆడాడ వచ్చేసి నల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు, ఈ విధంగా ముడత రోగం కనుక కొద్దిగా కనిపిస్తూ ఉంది. మీరు ఏ విధంగా కంట్రోల్ చేస్తారు ఈ యొక్క రోగాన్ని? ఇది వచ్చేసి కొల్మాసనపల్లి దగ్గర ఈ మందు వాడాము. కొద్దిగా కంట్రోల్ అయింది. ఈ అన్ సీజన్ లో మనము పంట తీయాలంటే టమాటా చాలా కష్టం అంటే అతి భారీ కష్టము. కాయలు వచ్చే వరకు తోట బాగానే ఉంటుంది, నవ్విస్తుంది రైతుని బాగా. కాయలు వచ్చిన తర్వాత ఈ మాదిరి పొండాకు పడిపోయేది, ముడత రోగము, ఇలాగ ముడత స్టార్ట్ అయిపోయేసి చాలా పంట నష్టం వస్తుంది మనకి. అందుకోసం ఈసారి చూసి ఇంకో టైంకి అన్ సీజన్కి మనం టమాటా వేయాలనుకుంటుండలేదు. ఇప్పుడు సీజన్కి ముట్ట వేస్తాం అనుకుంటున్నాం. అంటే మీరు ఇప్పుడు కంట్రోల్ చేసినటువంటి ఈ మందు ఏం మందులు ఇవి? ఇది వచ్చేసి పోలీస్ అనేసి, ఇది 1800 ఒక ప్యాకెట్. ఒక ప్యాకెట్ 1800 రూపాయలు. పర్వాలేదు, ఇది పనిచేసింది. ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఏదో ఉంది బిఏనే. ఇది మనకి ముడతకి కొంచెం పర్వాలే, బాగా పనిచేసింది. ఎక్కడ దొరికినాయి సుబ్బన్న గారు ఇవి? ఇది వచ్చేసి కొల్మాసనపల్లి అంటే గ్రోమర్లోనా? ఎక్కడ? గ్రోమర్ కాదు, కొల్మాసనపల్లి దగ్గర వాళ్ళు ప్రైవేట్ గా కంపెనీ ఉన్నది, రత్న బయోటెక్ కంపెనీలోనా? అది కాదు, పక్కనే. పర్వాలే, అది బాగా మంచి మందులు ఇస్తారు, రైతులకి ఉపయోగపడతా ఉంది. ఓకే, తోట చూస్తే మనం ఏపుగా బాగా పెరిగింది. దగ్గర మీ హైట్ ఉంది తోట. ఇంత ఎదుగుదల రావడానికి గల కారణం ఏమన్నా చెప్పగలరా మీరు? ఎరువులు వాడిండేది ఎక్కువ, లేకుంటే వేరే ఇంకేమన్నా రహస్య పద్ధతులు ఉన్నాయా? మేము ఎరువులు వాడలేదండి, దీనికి కెమికల్ ఎరువు ఎక్కువ వాడలేదు. ఆవు పేడ, కోడెరువు తోలినాము. 45 సెంట్లకు వచ్చేసి 4 లోడ్లు తోలాము కోడెరువు. అందుచేత పంట, ఇది ఫస్ట్ పంట వచ్చేసి ఒక పంట ఫైలర్ వచ్చింది. తర్వాత ఫైలర్ వచ్చింది అనేసి మేము వెనక్కిపోకుండా మళ్ళీ ఇదే పంట వేసాము, టమాటానే వేసాము. తోట అయితే పర్వాలేదు, రేటు కొద్దిగా ఒక 500-600 కాకపోతే మేము పెట్టిండే ఖర్చు పోయి ఏదో దాదాపుగా ఒక 30-40 వేలు దాకా మిగలవచ్చు. సుబ్బన్న గారు, ఈ తోటకి ఇప్పటి వరకు ఎంత పడకం ఖర్చు పెట్టారు మొత్తానికి? దీనికైతే ఫస్ట్ దున్నడానికి ఒక 5000 దాకా అయింది. ఎరువులకు వచ్చి 30,000 అయింది, కోడెరువు, దిబ్బెరువు. తర్వాత నార్లకు వచ్చి ఒక 4,000 అయింది.
మందులు అవుట్కి వచ్చి ఒక 15,000 దాకా ఖర్చు పెట్టాము. మొత్తం టోటల్గా లెక్కేసుకుంటే ఒక 70,000 దాకా వచ్చింది ఖర్చు. టోటల్గా లెక్కేసుకుంటే ఒక 70,000 వచ్చింది. అంటే ఈ కయ్య, ఈ కింద ఉండేటటువంటి ఈ కయ్య, ఇది తర్వాత సైడ్ ఉండేది, ప్లస్ ఈ ఎగవ ఉండేటటువంటి మొత్తం కయ్య, ఈ పొడుగుగా చూడొచ్చు మీరు, ఇది మొత్తం చేయడం జరిగింది. తోట అయితే అద్భుతంగా వచ్చింది. శాంపుల్స్ అయితే వచ్చినాయి కాయలు, గమనించండి. ఇవి శాంపుల్స్. ఇప్పుడు ఇంకా కోత కూడా పడలేదు, 2 రోజులు అయింది అంతే ఈ తోటకి. శాంపుల్స్ అయితే వచ్చినాయి. తోట బాగానే ఉంది, అక్కడక్కడ ముడత రోగం ఉంది. దాన్ని ఎక్స్ట్రా బి ప్లస్ పోలీస్ అనేటటువంటి ఒక మంచి మందులతో అయితే సుబ్బన్న గారు ఈ వైరస్ని అయితే కంట్రోల్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. సుబ్బన్న గారు, సీజన్ కంటే కూడా అన్ సీజన్లో టమాటా నాటితే మంచిది అంటారా మీ అనుభవం ప్రకారం? అన్ సీజన్లో నాటితే మనకి రేట్ దొరికితే పర్వాలేదు, లేదంటే చాలా ఖర్చు అవుతుంది, రైతులు నష్టపోతారు, ఎక్కువ నష్టపోతారు. మన సైడ్ వచ్చేసి అన్ సీజన్కి నాటితే చాలా నష్టపోతారు. అంటే సీజన్ ఏ టైంలో వస్తుంది టమాటాకి? సీజన్ వచ్చేసి 3వ నెల నుంచి 8వ నెల వరకు వస్తుంది సీజన్. అంటే మార్చి నుంచి ఆగస్టు వరకు సీజన్. అవును. ఇప్పుడు అన్ సీజన్లో నాటేవి ఒకవేళ రేటు వస్తే రావచ్చు, లేకుంటే లేదు. అంటే ఇప్పుడు మనం దగ్గర రేట్ రాకపోతే మనం పెట్టిన ఖర్చు అంతా కూడా నష్టపోతామని సుబ్బన్న గారు అయితే తెలియజేస్తున్నారు. మీకు తెలిసి మన యొక్క బైరెడ్డిపల్లి మండలంలో ఎన్ని ఎకరాల్లో నాటిండొచ్చు సుబ్బన్న గారు ఈ టమాటా పంట రైతులందరూ కూడా అప్రాక్సిమేట్? రైతులందరూ కూడా ఇప్పుడు మన విలేజ్ తీసుకుంటే, ఇప్పుడు మేము నాటిన రోజే నాటినారు, ఒక 4 ఎకరాలు నాటినారు. ఒకరు వచ్చి 2 ఎకరాలు నాటారు, ఇంకొకరు 2 ఎకరాలు నాటారు. మనం ఒక 45 సెంట్లు నాటాము మన విలేజ్ లో. మళ్ళీ ఒక 20 రోజులు తర్వాత నాటు వేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాదాపుగా ఒక 10 ఎకరాల వరకు నాటినారు. అంటే చెట్లు బాగలేదని చెప్తున్నారు, నేనైతే చూడలేదు తోట. దీన్ని బట్టి మనకి డిమాండ్ ఏ లెవెల్లో ఉంది అనేది అర్థమవుతుంది. అన్ సీజన్లో కూడా టమాటాని ఒక్కొక్క విలేజ్కి 4 నుంచి 5 ఎకరాలు వేసుకున్నా మండలం మొత్తానికి చేసుకుంటే ఒక 100 ఎకరాలకు పైన వేసింటారు. సో అంటే ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి తక్కువగా నాటుకున్నారు, ఎందుకంటే ఎక్కువ నష్టపోతాము అనేసి. మేము ఏదైనా పెడితే వస్తుంది అనేసి ఆశతో నాటాము, అంతేగాని ఈ టమాటా ఈ అన్ సీజన్ లో నాటేది చాలా వేస్ట్. అది లక్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు అయితే సుబ్బన్న గారు. కరెక్ట్ కదా సుబ్బన్న? లక్ మీద ఆధారపడి ఉంటుంది. మనం పెట్టే కస్టమర్ రైతుకి రావాలంటే కంపల్సరీ అన్ సీజన్లో లక్కే. సీజన్లో అయితే కంపల్సరీ ఒక్కోసారి రేట్లు వస్తాయి అని ఒక నమ్మకం. తోట ఎక్కువ ఈ అన్ సీజన్ వచ్చేసి తోట ఎక్కువ మనకి దెబ్బతింటుంది. అడపదడప వాన పడుతుంది, మనకి గట్టిగా వాన పడదు. అడపదడప వాన పడి అది రోగాలు ఎక్కువ వస్తాయి కాబట్టి వైరస్ ఎక్కువ అవుతుంది మనకి, మన క్లైమేట్కి మనకి పంట రాదు. సుబ్బన్న గారు, ప్రస్తుతం ఈ తోట ఎన్ని బాక్సుల వరకు కాతుకోవచ్చండి మనకి? ఇది వచ్చేసి నా అంచనా ప్రకారం ఒక 300 నుంచి ఒక 500 వరకు వస్తే చాలా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆ మటుకు వచ్చేసి క్రాప్ అయితే వస్తుందని మీరు అంచనా వేస్తున్నారు? అవునవును.